Yeah, hi, good morning all. Let's start. Okay. So last class, what we have done, we have worked on Terraform deployment. Okay. So Terraform use చేసుకొని CACD pipeline ద్వారా we have created a infra setup. Okay, that one which one classic editor లో చేసాం మనం. ఓకే. సో క్లాసిక్ ఎడిటర్ లో ఏంటి జనరల్ గా చేసేది పైప్లైన్స్ లో వీల్ కాన్ఫిగర్ CI and release low we'll configure CD. So this is what we have done it. Okay. Now again, so general గా వచ్చేసరికి ఈ జాబ్స్ అన్ని ఉంటాయి కదా, కలెక్షన్ ఆఫ్ జాబ్స్ ఈక్వల్ టు పైప్ లైన్ అనుకుందాం. ఓకే. సో ఈ జాబ్స్ అన్ని ఎవరు రన్ చేస్తారు? జాబ్స్. ఏజెంట్. Yeah. So jobs run by an agent. Okay. So agent will run the jobs. Okay. 1 minute, guys. Hello. So an agent will run the jobs. So our jobs అన్ని ఒక agent machine create అవుతుంది. Agent machine లో jobs run అవుతాయి. So how many types of agent you have? You have two types of agents. One is a Microsoft hosted agent and self-hosted agent. సో ఈ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ తీసుకుంటే ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఒక మిషన్ అదే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఒక మిషన్ క్రియేట్ చేస్తుంది. మిషన్ విఎం విల్ క్రియేట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ jobs will run on that machine. Okay. And OS can be, operating system can be విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, ఆర్ మ్యాక్ కూడా కావచ్చు. ఓకే. సో సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ లో అండ్ వన్స్ ఆ జాబ్స్ రన్ అయ్యాక ఏమవుతుంది, ఇట్ విల్ డిస్ట్రాయ్ డిస్ట్రాయ్ ద ఏజెంట్ మిషన్. ఏజెంట్ మిషన్ అనేది అలానే ఉండిపోదు, అది ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ కూడా అయిపోతుంది. రైట్. నా ఈ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ లో ఏంటంటే వి ఆర్ సెల్ఫ్ విల్ క్రియేట్ ఏ విల్ మిషన్, వి విల్ క్రియేట్ machine and this machine can be on premises లో ఉండొచ్చు ఆర్ క్లౌడ్ లో కూడా ఉండొచ్చు. ఓకే. సో నేను క్లౌడ్ లో ఉన్న మిషన్ ని ఏజెంట్ లాగా వర్క్ అవుతుందా అంటే అదేం కంపల్సరీ కాదు. ఆన్ ప్రమిసెస్ లో కూడా మిషన్ క్రియేట్ చేసుకొని దాన్ని ఉన్న డెవాప్స్ ద్వారా ఇంటిగ్రేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఓఎస్ క్యాన్ బి విండోస్, లైనక్స్ ఆర్ మ్యాక్. ఓకే. కంటైనర్ లో కూడా ఉండొచ్చు, డాకర్ కంటైనర్ లో కూడా ఈ మిషన్ రావచ్చు. సో దిస్ ఇస్ ద ఏజెంట్ మిషన్ రన్స్. అండ్ ఇక్కడ ఏజెంట్ మిషన్ లో ఏంటి, మొత్తం జనరల్ గా అన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఇప్పుడు నేను ఒక టెరాఫామ్ అనేది రన్ చేస్తున్నాను అనుకోండి, టెరాఫామ్ అనేది ఏజెంట్ మిషన్ లో ఉంటేనే ఆ టెరాఫామ్ జాబ్ అనేది రన్ అవుతుంది ఆబ్వియస్ గా. ఇప్పుడు నేను ఒక డాట్ నెట్ రన్ చేయాలనుకోండి, ఏదన్నా డాట్ నెట్ కి సంబంధించిన బిల్డ్ అనేది ఇక్కడ దీంట్లో ఉంటేనే ఆ జాబ్స్ ని రన్ చేస్తుంది. సో ప్రతి సాఫ్ట్వేర్ కి, ప్రతి డిప్లాయ్మెంట్ కి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనేది ఇక్కడ డిప్లాయ్ చేస్తేనే అది రన్ అవుతుంది. సో దిస్ ఆర్ ద ఏజెంట్స్ వర్క్స్. నౌ టిల్ ఎస్టర్డే వీ హావ్ డన్ ఆన్ క్లాసిక్ ఎడిటర్. రైట్. ఈ క్లాసిక్ ఎడిటర్ యూజ్ చేసుకొని మనం చేసాం. మన టుడే వీఆర్ గోయింగ్ టు సీ యామల్. సో యామల్ లో యాక్చువల్ గా ఎలా రన్ చేస్తారు అనేది విల్ రైట్ ఇట్. సో యామల్ లో వచ్చేసరికి ఏంటి అంటే సిఐ అండ్ సిడి అనేది రెండు ఒకటే దగ్గర రన్ చేసుకోవచ్చు. సో టూ డిఫరెంట్ ఫేజెస్ కాకుండా ఒకటే ఫైల్లో వీ కెన్ రన్ ఇట్. ఓకే. సో డన్. సో ఐ షో యూ ద, ఇది నిన్న లాస్ట్ టైం యాక్చువల్లీ ఐ ఆల్రెడీ షో యూ. సో ద ట్రిగ్గర్ ఎలా జరుగుతుంది. సో ట్రిగ్గర్ అవ్వగానే మన పైప్ లైన్స్ ఉంటాయి. పైప్ లైన్స్ లో మల్టీ స్టేజెస్ ఉంటాయి. ఓకే. స్టేజెస్, ఒక్కొక్క స్టేజ్ లో మళ్ళీ జాబ్స్ ఉంటాయి. జాబ్ నెవర్ రన్ చేస్తుంది, ఏజెంట్ మిషన్ రన్ చేస్తుంది. ఓకే. సో అగైన్ జాబ్స్ లో స్క్రిప్ట్ ఉంటుంది, టాస్క్ మల్టిపుల్ టాస్క్ అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో వాట్ ఈస్ ట్రిగ్గర్? ట్రిగ్గర్ టెల్స్ ఏ పైప్ లైన్స్ టు రన్.
ట్రిగ్గర్ అంటే జస్ట్ ఒక ట్రిగ్గర్ చేస్తే పైప్ లైన్ రన్ అవుతుంది చూడు, అది ట్రిగ్గర్ అన్నట్టు. ఓకే. సో ఐ టేక్ రిఫరెన్స్ ఆఫ్ ఓల్డ్ వన్. ఫస్ట్ రిలీజ్ కి వెళ్ళి నేనేం చేస్తానంటే రిలీజ్ లో ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, అలానే స్టోరేజ్ అకౌంట్ డీటెయిల్స్ ఫస్ట్ క్రియేట్ చేసేసుకుంటాను, బికాస్ ఐ నీడ్ స్టోరేజ్ అకౌంట్ టు స్టోర్ మై టిఎఫ్ స్టేట్ ఫైల్. సో దిస్ ఈస్ సో వాట్ వీ హావ్ గివెన్ RG-01 ఓన్లీ టిఎఫ్ ఫైల్ కి అంతే, మనకు ఏం అక్కర్లేదు, ఓన్లీ టిఎఫ్ స్టేట్ ఫైల్ కి క్రియేట్ చేయడానికి ఐ బి యూజింగ్ స్టోరేజ్ ఇయర్. షేడ్ లొకేషన్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లైక్ ఫైల్ షేడ్స్ అక్కడ పెట్టి, బట్ 99% ఆఫ్ ద కంపెనీస్ విల్ యూజ్ స్టోరేజ్ అకౌంట్. ఎందుకు? నేను సెక్యూర్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, సో అందుకు. Right. Now let me start create one pipelines. So I'll select the pipelines. So దీంట్లో 1 minute. Okay. I'll create a new pipeline. సో ఇక్కడ YAML ఉంది, ఇక్కడ క్లాస్ ఎడిటర్ ఉంది. ఓకే, సో క్లాస్ ఎడిటర్ నిన్న వరకు చూసాం, విల్ బి యూజింగ్ YAML. సో ఎక్కడ ఉంది నా కోడ్ అనేది అజూర్ రిపోలో ఉంది. సో ఐల్ బి యూజింగ్ దిస్. ఇఫ్ యువర్ కోడ్ ఇన్ డిఫరెంట్ వర్షన్స్ యూ కెన్ యూజ్ ఇట్. సో గిట్హబ్ లో ఉంది అనుకోండి, గిట్హబ్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ ఇక్కడ మీకు ఆథరైజ్ పైప్లైన్స్ అంటే కనెక్ట్ అవ్వాలి, ఫస్ట్ మీరు మీ క్రెడెన్షియల్స్ ఇచ్చేసాక కనెక్ట్ అయిపోతుంది. సో బట్ మై కోడ్ ఈజ్ ఆన్ new pipeline and Azure repo git YAML. Select this. So Terrayak 1 లో నా కోడ్ ఉంది, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్. సో విచ్ ఇస్ ద పైప్లైన్? న్యూ పైప్లైన్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ స్టార్టర్ పైప్లైన్. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైప్లైన్ లో ఏమైనా మోడిఫికేషన్ ఉంటే అది చేసుకోవచ్చు, ఐఎమ్ యూజింగ్ స్టార్టర్ పైప్లైన్. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఏంటి, ఫస్ట్ ఏముంది, ఇక్కడ ట్రిగ్గర్ ఉంది, ట్రిగ్గర్ మెయిన్ ఇచ్చారు. సో వాట్ డూ మీన్ మై మెయిన్ అంటే, ఎప్పుడైతే ఎవరైతే నా కోడ్ ని మెయిన్ బ్రాంచ్ పుష్ చేశారో నా పైప్లైన్ ట్రిగ్గర్ అయిపోవాలి. సో మనం ఇప్పటివరకు అలా కంటిన్యూస్ చేయలేదు, మనం మాన్యువల్ గా చేసాం.
సో నేను ఏం చేస్తాను ఇక్కడ ట్రిగ్గర్ మెయిన్ బదులుగా నన్ను ఇస్తాను అంటే వీ హ్యావ్ టు రన్ మాన్యువల్. ఓకే. సో ఇక్కడ పూలు స్టెప్స్ అన్ని ఉన్నాయి. ఫస్ట్ బెస్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ వీఆర్ విల్ డిలీట్ దిస్ ఎవ్రీథింగ్. సో నౌ ట్రిగ్గర్ ఈక్వల్ టు నన్ నన్ ఇస్తాను. ట్రిగ్గర్ ఈక్వల్ టు నన్. సో నన్స్ తర్వాత ఏంటి? జాబ్స్. సో జాబ్ లో వీ కెన్ రైట్ ఎనీ జాబ్ లైక్ డిస్ప్లే నేమ్, జాబ్, సో 1 minute. Okay, trigger equal to none. తర్వాత స్టేజెస్ కదా, స్టేజెస్ లో స్టేజ్ స్టేజ్ ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ లో జాబ్స్ ఉంటుంది. జాబ్స్ లో దాని తర్వాత ఏజెంట్ పూల్ ఉంటుంది. ఏజెంట్ పూల్. సో ఏజెంట్ పూల్ లో సో విఎం ఇమేజ్ ఏ ఇమేజ్ తీసుకుంటాం లైక్ విండోస్ 2019 లైనక్స్ అవన్నీ ఇలా ఉంటుంది. సో ఇది వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో ఇదే పైప్ లైన్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ద్వారానే మన పైప్ లైన్ కూడా ఇలానే రాసుకుంటూ వెళ్తాం మనం. సో నా ఆల్రెడీ ఐ హావ్ బీన్ have this, I'll be using this. Trigger equal to none nothing but manual చేస్తున్న స్టేజెస్ లో అగైన్ వీ హ్యావ్ టూ స్టేజెస్. సో ఇక్కడ ఇంకో స్టేజ్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు మీరు. స్టేజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రిలీజ్ స్టేజ్ అని కూడా రాయొచ్చు. సో ఫస్ట్ ఏమవుతుంది, సిఏ స్టేజ్, సెకండ్ బిల్డ్ వచ్చే స్టేజ్. సో దీంట్లో జాబ్స్ జాబ్స్ లో జాబ్ ఇక్కడ ఐ కెన్ సే పబ్లిష్ బిల్డ్ అండ్ పబ్లిష్. వస్తుంది 1 2 సో చూద్దాం నౌ. సో దీంట్లో అగైన్ ఏజెంట్ పూల్, పూల్ లో VM image. So I can use Windows 2019. బట్ జాబ్స్ ఇక్కడ ఏ జాబ్స్ ఇదే డిస్ప్లే నేమ్ లో ఒక జాబ్స్ పబ్లిష్ అని ఒక
గ్యాప్ తీసుకోవట్లేదు. సో పూల్లో విండోస్ ట్రిగ్గర్ నన్, స్టేజెస్ లో స్టేజ్, జాబ్స్ లో జాబ్. సో కావాలంటే డిస్ప్లే నేమ్ పెట్టవచ్చు, అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఆల్సో ఫైన్. పూల్లో ఇమేజ్ తీసుకున్నాను. నా ఇక్కడ నుంచి మనం పైప్ లైన్స్ రాస్తాం, స్టెప్స్. ఆటోమేటిక్ రావాలని చూస్తున్నాను. కంట్రోల్లో ఇట్ ఈస్ నాట్ పికింగ్. Display name, jobs, job display name, steps. So let us write the first pipelines లోకి వెళ్తే మనకు ఫస్ట్ జాబ్ ఏముంది? కాపీ ఫైల్స్ ఉంది ఆప్షన్, రైట్. సో ఫస్ట్ టాస్క్ ఏముంది? కాపీ ఫైల్స్. సో ఈ కాపీ ఫైల్స్ రాయాలంటే జనరల్ గా సింపుల్ గా ఇక్కడ వ్యూ యామల్ అని కొడితే ఇక్కడ ఎలా వచ్చేసింది, అదే కాపీ చేసినా పర్లేదు. సో ఇక్కడ మాన్యువల్ టాస్క్ ని యామల్ చేయొచ్చు, యామల్ ని కూడా మాన్యువల్ గా కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో స్టెప్స్ ఉంది. సో ఇక్కడ షో అసిస్టెన్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ షో అసిస్టెన్స్. సో ఫస్ట్ టాస్క్ ఏంటి? కాపీ ఫైల్స్. సో ఐ యూస్ కాపీ ఫైల్స్. సో వాట్ ఈస్ ద సోర్స్ ఫోల్డర్ మనకి? సోర్స్ ఫోల్డర్ వచ్చేసి విఎం బిల్డ్, రైట్. నేను ఇక్కడనే పెట్టేసుకుంటాను. టార్గెట్ ఫోల్డర్ ఏంటి? బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్ట్, కాపీ. సో సోర్స్ ఇది, ఇది. సో నేను ఇక్కడ తీసేసి ఐ యాడ్ ఇట్. ఆ కోడ్ వచ్చేసింది. సో కోడ్ రాయాలంటే కంపల్సరీ మొత్తం మనం రాకున్నా సరే మనం షో అసిస్టెంట్ యూస్ చేసుకుని కూడా యామల్ కోడ్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆయన తీసేద్దాం. నా సెకండ్ టాస్క్ ఏంటి? ఐ నీడ్ టు పబ్లిష్ ద ఆర్టిఫాక్ట్స్. సో అగైన్ ఐ కర్సర్ ఇక్కడ పెట్టేస్తాను నేను. టాస్క్ కిందనే ఇక్కడనే కింద కర్సర్ పెడతాను నేను ఇక్కడ. పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్. సో పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ లో అగైన్ సేమ్ మనం ఆల్రెడీ యూజ్ చేసాం కదా, బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ. ఇదే ఇక్కడ కాపీ చేస్తున్నాను నేను. ఆర్టిఫాక్ట్ నేమ్ యూ కెన్ గివ్ ఎనీథింగ్, జనరల్ గా డ్రాప్ అని ఇస్తాను నేను. నా కర్సర్ ఏంటి? ఇదే పొజిషన్ లో కర్సర్ పెట్టా. ఓకే. నౌ యాడ్ ఇట్. సో నా యామల్ ఫైల్ డన్. ఓకే. సో నౌ ఐ కెన్ రన్ ఇట్. రన్ చేసి చూద్దాం ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అవుతుందా లేదా అనేది. సేవ్ అండ్ రన్. నా ఆర్టిఫాక్ట్ జనరేట్ అయిపోయాయి. ఓకే. Now CA configure. I'll configure CD now. I'll write another stage.
డిప్లాయ్ స్టేజ్, తర్వాత కావాలంటే డిస్ప్లే నేమ్ అవన్నీ రాసుకోండి. నేను ఇక్కడ ఇది కాపీ చేసేస్తాను, సేమ్ ఇదే ఉంటుంది. Now let me talk about this. సో ఇక్కడ వరకు విల్ యూజ్ ఇట్. ఓకే. సో నేను ఇక్కడ ఇంకో స్టేజ్ యూజ్ చేస్తున్నాను నేను. డెవలప్ డేవ్ ఎన్విరాన్మెంట్ స్టేజ్ అనేది, ఆర్ ఎల్స్ మీరు వేరేది కూడా రాసుకోవచ్చు ఇక్కడ, డిప్లాయ్మెంట్ స్టేజ్ అనేది. సో నౌ వాట్ వీఆర్ యూజింగ్, ఐఎమ్ యూజింగ్ అగైన్ ఏజెంట్ పుల్. సో ఇక్కడ ఏజెంట్ పుల్ యూజ్ చేస్తున్నాం. Ubuntu ఎన్విరాన్మెంట్ ఐఎమ్ క్రియేటింగ్. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ మల్టిపుల్ స్టేజెస్, లైక్ జనరల్ గా మనకి ఏముంటాయి, మల్టిపుల్ స్టేజ్ ఉంటుంది, డేవ్ ఎన్విరాన్మెంట్, యూఐటి ఎన్విరాన్మెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇక్కడ నేను ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఐఎమ్ యూజింగ్ ఇట్. అండ్ ఇక్కడ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాను. స్ట్రాటజీ ఏంటి, రన్ వన్స్ అనే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాను. జనరల్ గా డిప్లాయ్మెంట్స్ అనేది మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి, డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ లైక్ అజూర్ డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్స్ జాబ్స్, సో డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ లో ఇక్కడ డిస్క్రిప్షన్ లైవ్ బుక్స్ రన్ వన్స్ అనే డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఉంది. అలానే ఇక్కడ రోలింగ్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఉంది. అండ్ ఇక్కడ కెనరీ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఉంది. సో ఈ స్ట్రాటజీస్ బేస్ చేసుకొని ఏది కావాలో అది చేసుకుంటారు. సో జనరల్ గా చాలా మంది రన్ వన్స్ అనేది వాడతాం. సో ఐ విల్ బి యూజింగ్ దట్ స్ట్రాటజీ ఉంది టు డిప్లాయ్మెంట్. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కోడ్ ఉంటుంది చూడండి, రన్ వన్స్. సో ఇక్కడ వరకు కోడ్ ఇదే. సో రన్ వన్స్ అనేది ఇక్కడ ఈ స్ట్రాటజీ అనేది తీసుకుంటాము. సో జనరల్ గా ఇక్కడ కోడ్ ఏదో ఉందా, లెట్ మీ సో ఇదే. సో ఇక్కడ ఏంటి మనకేంటి, జాబ్స్ లో డిప్లాయ్మెంట్, డిస్ప్లే నేమ్ పూల్ అంటూ వచ్చింది. ఎన్విరాన్మెంట్ ఇక్కడ డేవ్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చాము. స్ట్రాటజీ వచ్చేసి రన్ వన్స్ డిప్లాయ్. ఇక్కడ వరకు మనం కాపీ చేసుకున్నాం. సో ఇది నా కోడ్ అనేది. సో ఈ స్టెప్స్ అనేది మళ్ళీ డిఫరెంట్. సో ఇక్కడ వరకు మనం కాపీ అయిపోయినాం. లెట్ us రైట్ స్టెప్స్. స్టెప్స్ ఎక్కడ ఉంది, స్టెప్స్ డిప్లాయ్మెంట్ లోపల స్టెప్స్ ఉంది. స్టెప్స్ స్టెప్స్ లో ఏంటి, ఇంకా ఫస్ట్ స్టెప్ ఏంటి, టెరాఫామ్ ఇన్స్టాలేషన్. అంటే సిడి రిలీజ్ లో ఫస్ట్ జాబ్ ఏంటి, మనం టెరాఫామ్ ఇన్స్టాలేషన్. నా యూస్ టెరాఫామ్ టెరాఫామ్ టూల్ ఇన్స్టాలర్, ఇదే యూస్ చేస్తాను. ఇక్కడ పక్కన పట్టేసి యాడ్ ఇట్. నా డన్, టెరాఫామ్ ఇన్స్టాలర్ డన్. దాని తర్వాత టెరాఫామ్ ఇన్నిట్. ఓకే. సో ఇక్కడ టాస్క్స్ ఇక్కడ పెట్టేసి టెరాఫామ్ యాడ్ ఇట్. సో ఇక్కడ ఇన్నిట్. సో ఇక్కడ చిన్న చేంజ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేంజ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఏజెంట్ బిల్డ్ డైరెక్ట్. సో ఇక్కడ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఏజెంట్ డైరెక్టరీ కాకుండా ఇక్కడ మనం యూజ్ చేసేది ఏజెంట్ బిల్డ్ డైరెక్టరీ. సో దీని పాత్ కూడా ఇక్కడ చూడొచ్చు మనం, వేర్ ఇస్ దిస్ పాత్ అనేది. So agent build the local path on the agent where all folders for a given build pipeline were created. The variable has the same value as pipeline.workspace. For example, ఈ లొకేషన్ లో నా ఏజెంట్ బిల్డ్ డైరెక్టరీ ఆల్రెడీ బిల్డ్ అయిన ఫైల్స్ మొత్తం ఇక్కడ కాపీ అవుతాయి. YAML లో we should be using agent build directory. Okay. Where is it? Here, alias path / drop. Okay. Now subscription ఏంటి, మనకు ఆల్రెడీ అజూర్ B2 ఉంది కదా, సర్వీస్ కనెక్షన్. ఐ బి యూజింగ్ సర్వీస్ కనెక్షన్. దిస్ వన్ తీసుకోవట్లేదు.
So if I choose this, okay, this one, I'm using this restore tf state. ఇక్కడ మీకు కావాల్సిన ఫైల్ నేమ్ ఇచ్చేసాను. ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. ఐ యూస్ జనరల్ యూస్. సో ఇక్కడ నాకు కర్సర్ పెడతాను. net done. Now add it. సో డన్. ఓకే. సో లెట్ మీ రన్ ఇట్ ఫస్ట్, ఎందుకంటే ఇన్నిట్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా తెలియాలి. సో మెయిన్ గా ఇన్నిట్ దగ్గర ఇష్యూస్ వస్తాయి. సో దానికంటే ముందు ఐ డౌన్ రన్ అండ్ సీ whether the code is perfect or not. Permission అడుగుతుంది. So let me give a permission. సో ఈ రెండిటికి పర్మిషన్ ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ ఇస్ డౌన్లోడింగ్. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ ఇష్యూ వస్తే చూస్తాం. ఓకే డన్. It is running. I'll go back. Edit button. ఓకే, ఇనిట్ వర్క్ అయిపోయింది. మనకేంటి ఇంకా ఇనిట్ తర్వాత సో వ్యాలిడేట్ టెరాఫార్మ్. సో ఇనిట్ తర్వాత వ్యాలిడేట్ తర్వాత మనకి ఏంది ఇదే కాపీ సో యూజింగ్ దిస్ వ్యాలిడేట్ తర్వాత అగైన్ ప్లాన్
So plan. So then apply. So my file is done now. Okay. ఇదొక స్టేజ్. సో ఇదొక స్టేజ్. సో ట్రిగ్గర్ నన్ను పెట్టా స్టేజెస్ లో స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ బిల్డ్ స్టేజ్ తో పాటు ఏ జనరేషన్ తీసుకుంటుందో దాంట్లో పాటు కాపీ ఫైల్స్, పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టేజ్. సో దీంట్లో డిప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, నౌ లెట్ మీ రన్ ఇట్, validate and save. ఐ థింక్ ఎవరైనా పైప్ లైన్ స్టార్ట్ చేశారా? డౌట్ నాకు. స్టార్ట్ చేశారా అది? ఎనీవన్? సిఎస్ఐడి పైప్ లైన్ స్టార్ట్ చేశారా? 100% స్టార్ట్ చేయకుండొచ్చు. ఎందుకంటే స్టార్ట్ చేస్తే నాకు ఇమ్మీడియట్ గా కంపల్సరీ ఒక మెసేజ్ పింగ్ చేస్తారు. సో ఎందుకు అంటే ఇక్కడ నాకు క్లాసిక్ ఎడిటర్ ఆప్షన్ అనేది నాకు వచ్చింది, మీకు రాదు. దాంతో తెలిసిపోతుంది నాకు చేస్తారా లేదా అనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ లో ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ లో మళ్ళీ క్లాసిక్ ఎడిటర్ ని ఎనేబుల్ చేస్తేనే క్లాసిక్ ఎడిటర్ వస్తుంది, మళ్ళీ రాదు. ఓకే, సో నేను ఇక్కడ డైరెక్ట్ గా పైప్ లైన్ క్రియేట్ చేయగానే నాకు కింద క్లాసిక్ ఎడిటర్ వచ్చేస్తుంది, మీకు రాదు. యూనిట్ ఎనేబుల్ ఇట్. సో గూగుల్ ట్రై చేసి చేయండి, ఎనేబుల్ చేసి. ఆల్రెడీ క్లాసిక్ ఎడిటర్ చెప్పండి, ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ లో ఉంటుంది, అది ఎనేబుల్ చేస్తుంది. Okay, done. So now we'll go to virtual machines. సో ఇక్కడ మిషన్ క్రియేట్ అయిపోయింది. సో ఇలా మనం ఒక పైప్ లైన్ యూస్ చేసుకొని మిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మిషన్ మనకి మెయిన్ గా దేనికి, ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఒక ఇన్ఫ్రా కావాలి. ఇన్ఫ్రా ఏంటంటే టెరాఫార్మ్ అనే ఐకాడ్ యూస్ చేసుకొని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ విల్ బి యూజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్. ఓకే, ట్రిగ్గర్ ఇది ఇప్పుడు నీకు ప్రతిసారి ఇంకా రాయం మనం, అంటే కంటిన్యూషన్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఏంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ప్రతిసారి నువ్వు కోడ్ ఎంటర్ కొట్టుకొని ఉండవు. ఇంకా జనరల్ గా ఏంటంటే ఏదైనా కొత్త మోడిఫికేషన్ కావాలనుకోండి, ఆ కోడ్ లో ఎడిట్ చేసి జస్ట్ పుష్ చేస్తే అది ఆటోమేటిక్ పైప్ లైన్ ట్రిగ్గర్ అయిపోతుంది. ట్రిగ్గర్ అయిపోయి క్రియేట్ అవుతుంది.
సో మాన్యువల్ గా చేయొచ్చు, మరి ఆటోమేషన్ ఎందుకంటే మాన్యువల్ గా చేయనీకి వస్తుంది కదా, మళ్ళీ స్క్రిప్టింగ్ ఎందుకు, ఆటోమేషన్ ఎందుకు, పైప్ లైన్లు ఎందుకు. సో ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్ వస్తుంది, అలానే ఒక హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ ప్రతిసారి నువ్వు మాన్యువల్ గా కమాండ్స్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. నీ కోడ్ మాడిఫై చేస్తావు, కోడ్ మాడిఫై అయిపోయాక నీ వర్షన్ కంట్రోల్ లో పుష్ చేయగానే ఆటోమేటిక్ గా పైప్ లైన్ ట్రిగ్గర్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఇప్పటివరకు ఏంటి, పైప్ లైన్ ఎక్కడ నేను ఆటోమేటిక్ ట్రిగ్గర్ అవ్వనివ్వలేదు. సో ఏదైనా సరే నన్నే పెట్టాను. సో తర్వాత అది ఎక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఓకే. సో ఫైన్, ఇది టెరాఫామ్ కి సంబంధించింది, రైట్. నౌ జనరల్ గా వచ్చేసరికి ఏంటంటే ఇది ఐఆప్ కోడ్ యూజ్ చేసుకొని వి హావ్ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ బట్ మెయిన్ గా మనం సార్ జనరల్ గా మనం ఏ స్కోప్ ఆఫ్ వర్క్ ఉంటుంది డెవాప్స్ లో, డు వి క్రియేట్ ఓన్లీ ఇన్ఫ్రా క్రియేషన్స్, అంటే ఐ మీన్ సిడినే చేస్తామా, సిఐ కూడా చేస్తామా అంటే కొన్ని కంపెనీస్ లో సిఐ సిడి సపరేట్ టీమ్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సిఎన్సిడి మొత్తం ఒకరే చూసుకుంటారు. సో ఇప్పుడు నేను సిడిలో ఏం చేస్తాను, నేను జనరల్ గా నేను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేస్తున్నాను. సిఏలో జనరల్ గా ఏం చేస్తామంటే లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, జావా, అవన్నీ బిల్డ్ చేసేసి సిడిలో క్రియేట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డిప్లాయ్ చేస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు మనం జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే చూసాం. ఓకే. నౌ ఇన్ కేస్, ఓకే, కొన్ని టూల్స్ ఉన్నాయి, లెట్ మీ షో యూ దట్ ఫస్ట్. అజూర్ డెవాప్స్ ల్యాబ్స్, మీరు దీంట్లో కొంచెం రిఫరెన్స్ ఉంటుంది, జస్ట్ గో విత్ దిస్. దీంట్లో అన్ని మనకి ఎట్లా ఉండాలి ఏంటి అనేది రిఫరెన్స్, యూ కెన్ గో విత్ దిస్. సో స్క్రోల్ డౌన్ చేస్తే ఎలా ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది మొత్తం పైప్ లైన్స్, మనకి ఏ పైప్ లైన్స్ కావాలి, డాట్ నెట్ ప్రాజెక్ట్, గిట్ ఇంటిగ్రేషన్ విత్ ఎవ్రీథింగ్ విల్ బి ఒక రిఫరెన్స్ లాగా పనికొస్తుంది. సో మేము కూడా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తాయి, దీంట్లో చూసుకుంటూ ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో అనేది వీల్ రిఫర్ దిస్ డాక్యుమెంట్. ఓకే. ఇది బెస్ట్ లెర్నింగ్ టూల్ ఇది. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే Azure DevOps okay, yeah, generator. So this is also good tool. సో ఇది ఏంటంటే జనరల్ గా దీంట్లో ఒక ల్యాబ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ మీ డేవాప్స్ లో వచ్చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ మొత్తం ఇంక్లూడింగ్ ఎవ్రీ సిఏ సిడి మొత్తం ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి రెడీగా ఉంటుంది. ఏంటి, అజూర్ బోర్డ్స్ తో సహా ఆర్టిఫాక్ట్స్ అన్ని ఉంటాయి. ప్రతి దగ్గర వెళ్ళేసి మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అనేది, దాంట్లో ఎలా ఎలా పైప్ లైన్ క్రియేట్ అయింది ఏంది అనేది ఈజీగా దీంట్లో డెమో జనరేటర్ లో ఉంటుంది. నేను ఒక రోజు ఇది చూపెడతాను నేను. Meanwhile, if you want to go with this and try to explore this more. Okay. Now we'll talk about some Java or .NET related కొంచెం మాట్లాడి ల్యాబ్ అనేది we'll do tomorrow. So fine. Now, సో మార్కెట్ లో మోస్ట్లీగా ఏమున్నాయంటే మార్కెట్ లో జావా అప్లికేషన్స్, .NET అప్లికేషన్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. ఓకే. సో నా ఈ జావా అప్లికేషన్ కానీ .NET అప్లికేషన్ కానీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేయాలంటే వాట్ వీ జనరల్లీ యూజ్ ఇట్. సో జనరల్ గా వచ్చేసరికి ఇప్పుడు నేను ఇక్కడ జావా అంటాను. జావా అంటే ముందు జావా ఫ్రేమ్ వర్క్స్ చాలా ఉన్నాయి. లైక్ ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు నేనైతే ఒక .NET గురించి మాట్లాడాను అనుకుంటున్నాను. .NET ఫ్రేమ్ వర్క్స్ వస్తాయి. సో ఇంతకు ముందు ఈ ఫ్రేమ్ వర్క్స్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఓకే, ఈ ఫ్రేమ్ వర్క్స్ రాకముందు డాట్ నెట్ ఒక ప్రోగ్రామర్ డెవలప్ చేశారు. సమ్ ప్రోగ్రామింగ్ మొత్తం డెవలప్ చేశాడు అండ్ ఈ నీడ్ సమ్ ఫైల్స్ లైక్ .dll ఫైల్స్ కావచ్చు, ఏదైనా డిఎల్ఎల్ ఫైల్స్ కావాలి. డిఎల్ఎల్ ఫైల్స్ కావాలంటే ఏం చేసేవాళ్ళు అంటే ఆ డిఎల్ఎల్ ఫైల్స్ కి సంబంధించిన మొత్తం కోడింగ్ అంతా మళ్ళీ రాసేవాళ్ళు, స్టార్టింగ్ నుండి రాసేవాళ్ళు. అంటే ఆ డిపెండెన్సీ సంబంధించిన మొత్తం స్టార్టింగ్ నుండి రాసేవాళ్ళు. సో దీని తర్వాత ఈ ఫ్రేమ్ వర్క్స్ వచ్చాక తర్వాత ఏమైపోయిందంటే ప్రతిసారి స్టార్టింగ్ నుంచి రాయాల్సిన పని లేదు. దే హ్యావ్ సమ్ రిపాజిటరీ, ఒక సెంట్రల్ రిపాజిటరీ ఉంటుంది. ఆ యూఆర్ఎల్స్ ఇస్తే చాలు, అదేమవుతుంది, ఆ సెంట్రల్ రిపాజిటరీ కనెక్ట్ అయిపోయి దీనికి సంబంధించిన అంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన డౌన్లోడ్ అయిపోతాయి మొత్తం. ఓకే. సో ఇవి వచ్చేసరికి ఐ కెన్ సే
అండ్ .NET నగెట్ రీస్టోర్ ఉంటుంది, రీస్టోర్ ఉంది. సో నగెట్ రీస్టోర్ నుంచి మొత్తం URLs అన్ని డౌన్లోడ్ అవుతాయి. సో ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేస్తారు అంటే .SLN ఫైల్స్ లో మెన్షన్ చేస్తారు. సొల్యూషన్ ఫైల్స్ ఉంటాయి ఆ .CS ప్రాజెక్ట్. ఇది ఈ ఫైల్లో మన డిపెండెన్సీస్ ఫైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాస్తారు. సో ఎప్పుడైతే నా కోడ్ రన్ అయిపోయి రీస్టోర్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో ఆల్రెడీ డిఫైన్ చేస్తారు కదా URLs. ఆ URL తీసుకొని వెళ్ళేసి ఆ సెంట్రల్ డిపాజిటరీ కనెక్ట్ అయిపోయి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే వీళ్ళే ఆ డిపెండెన్సీకి సంబంధించిన మొత్తం వీళ్ళే కోడ్ డెవలప్ చేసేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు, అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ ద సెంట్రల్ డిపాజిటరీ అండ్ డౌన్లోడ్ ఇట్. అవన్నీ ఎక్కడ మెన్షన్ చేస్తారంటే .SLN ఫైల్స్ లో వెన్ వి యూజ్ .NET. సో అలానే జావా తీసుకున్నాను అనుకోండి, జావా తీసుకుంటే మావెన్ రిపాజిటరీకి కనెక్ట్ అవుతారు. మావెన్ రిపాజిటరీ దీని ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. pom.xml ఫైల్లో దే విల్ మెన్షన్ ఇట్. వాట్ ఆర్ ద URLs అన్ని డిపెండెన్సీ ఎక్కడ ఉంటుంది అంటే అది మొత్తం ఈ pom.xml ఫైల్ దే ఆర్ ఆల్రెడీ మెన్షన్. ఎవరు మెన్షన్ చేస్తారు? ప్రోగ్రామర్ మెన్షన్ చేస్తారు. ఎప్పుడైతే రన్ అవుతుందో ఆ pom.xml మావెన్ రిపాజిటరీకి కనెక్ట్ అయిపోయి దానికి సంబంధించిన మొత్తం డిపెండెన్సీస్ మొత్తం డౌన్లోడ్ చేసుకుంటుంది. సో సంథింగ్ లైక్ maven.org చూద్దాం ఉందా? ఓకే, సో ఇది మావెన్ రిపాజిటరీ. ఓకే, ఇక్కడ నుంచి దీనికి కనెక్ట్ అయిపోయి దీనికి సంబంధించి మొత్తం అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ చాలా ఉంటాయి. ఓకే, ఇన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇట్ విల్ కనెక్ట్ ఆటోమేటికల్. అండ్ ఇది కాదు, సో ఇక్కడ చూస్తుంటే దీనికి కనెక్ట్ అయిపోయి ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి యూనిక్ ప్యాకేజెస్. సో 4 lakhs వరకు ఉన్నాయి. ఇన్ని డౌన్లోడ్ అయినాయి, ఇన్ని డౌన్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు డెవలపర్ కి ఈజీగా అయిపోయింది. దే డోంట్ నీడ్ టు డెవలప్ ద కోడ్, ఆల్రెడీ ఉన్నది. చిన్న చిన్న ప్యాకేజెస్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. ఎవరు అప్లోడ్ చేస్తారంటే మనలాగా ఎవరు డెవలపర్స్ ఉంటారో వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు దీంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మనకు కావాల్సింది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. Yeah, fine. First, I'll say if we talk about Java, ఏ ఫైల్ యూజ్ చేస్తాం మనం? pom.xml ఫైల్ యూజ్ చేస్తాం. ఇది అన్ని డిపెండెన్సీస్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్, డిపెండెన్సీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వర్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ pom.xml. సో ఈ pom.xml ని మనం బిల్డ్ చేస్తాం. ఏ బిల్డ్ ఇంజన్ టూల్ బిల్డ్ చేస్తాం? ఏ బిల్డ్ ఇంజన్ టూల్ అంటే మావెన్ బిల్డ్ ఇంజన్ టూల్ తో బిల్డ్ చేస్తాం. సో మావనే కాకుండా ఓల్డ్ ఆంట్ ఉంది, ఇప్పుడు గ్రాడెల్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ మావెన్ ఫర్ బిల్డ్. సో బిల్డ్ చేసినాక ఏమొస్తుంది? మనకి అవుట్పుట్ వస్తుంది. దాన్నే మనం జనరల్ గా ఆర్టిఫాక్ట్స్ అంటాం. సో ఈ ఆర్టిఫాక్ట్స్ వచ్చేసరికి ఎలా వస్తుంది? .bar ఫైల్ కానీ .jar ఫైల్ కానీ వస్తుంది. సో ఇది మనకు అవుట్పుట్. ఈ అవుట్పుట్ తీసుకొని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? మనం యాప్ సర్వీస్ లో కానీ సర్వర్స్ లో కానీ ఇన్స్టాల్ చేస్తాం. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఏ జావా. అలానే డాట్ నెట్ ఉంది అనుకోండి. లైక్ .NET వచ్చేసరికి .SLN ఫైల్ కావచ్చు, .CS ప్రాజెక్ట్ ఫైల్స్ కావచ్చు. సో ఇవన్నీ ఇక్కడ డిపెండెన్సీస్ సంబంధించిన URLs, వర్షన్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. దీన్ని బిల్డ్ చేస్తాం మనం. బిల్డ్ ఏంది? ఎంఎస్ బిల్డ్, విఎస్ బిల్డ్ ఆర్ ఎంఎస్ బిల్డ్. ఆ బిల్డ్ ఇంజిన్ టూల్స్ ఉంటాయి. జనరల్ గా వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే నార్మల్ చూస్తున్నాను నేను, .NET కోర్ ఉంటుంది. ఆ .NET కోర్ లోనే అన్ని ఉంటాయి. లైక్ బై యూజింగ్ .NET కోర్ యూ కెన్ రీస్టోర్ ఇట్, యూ కెన్ రన్ ఇట్, యూ కెన్ ఈవెన్ బిల్డ్ ఇట్. ఇవన్నీ ఒక్క .NET కోర్ తీసేసుకొని లైక్ టెరాఫార్మ్ యూజ్ చేసుకొని యూనిట్, వ్యాలిడిటీ ఇవన్నీ ఎలా చేస్తామో అలానే .NET కోర్ యూజ్ చేసుకొని రీస్టోర్ రన్ అన్ని పెట్టుకోవచ్చు. సో నగెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు రీస్టోర్ కి. నా మన అవుట్పుట్ ఏమొస్తుంది? జనరల్ గా ఆర్టిఫాక్ట్స్ .zip ఫైల్. ఇవన్నీ అవుట్పుట్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? లైక్ మన వర్చువల్ మిషన్స్ లో కావచ్చు, యాప్ సర్వీస్ లో కావచ్చు. లైక్
ఏకేఎస్ క్యూబర్నెటిస్ కూడా అవచ్చు. సో ఇలా మన అవుట్పుట్స్ అనేది జనరేట్ చేస్తాం. సో రేపటి క్లాస్ లో నేనేం చేస్తానంటే ఐ యూస్ జావా. ఓకే. సో ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం మనం. మన జావా నా దగ్గర కోడ్ ఉంది. అప్లికేషన్ తీసుకొని వెళ్ళేసి ఐ బి డిప్లాయ్ ఆన్ యాప్ సర్వీస్ లో డిప్లాయ్ చేస్తాను. ఓకే. జావా కోడ్ తీసుకొని బిల్డ్ చేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో యాప్ సర్వీస్ లో డిప్లాయ్ చేస్తాం. ఓకే. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టుమారో. ఓకే. అండ్ ఇది కొంచెం ఈ ప్రాజెక్ట్స్ అయిపోయాక దెన్ ఐ టాక్ అబౌట్ ఈచ్, అంటే ప్రతి ఆప్షన్స్ ఉన్నాయి. విల్ బి టాకింగ్ అబౌట్ ఈచ్ ఆప్షన్స్ లైక్ షెడ్యూలింగ్ ఎలా చేయాలి, ఆటోమేటిక్ ట్రిగ్గర్ ఎలా చేయాలి, అవన్నీ చూపి దాని తర్వాత ట్రబుల్ షూటింగ్స్ ఎక్కడెక్కడ పైప్ లైన్స్ లో ఇష్యూస్ వస్తాయి, మన స్కోప్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ స్కోప్ ఏంది అనేది విల్ టాక్ ఆన్ దట్ పార్ట్. ఓకే. సో ఫైన్, విల్ కనెక్ట్ టుమారో. ఓకే. సో రేపు నేను ట్రై టు గెట్ యాప్ సర్వీస్ కోడ్, నేను చూస్తాను టెరాఫామ్ కోడ్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ కి. సో టెరాఫామ్ కోడ్ లేకపోతే నేను మాన్యువల్ క్రియేట్ చేసి ఇది డిప్లాయ్ చేస్తాను. అదర్వైజ్ కోడ్ ఉంటే పైప్ లైన్ ద్వారా యాప్ సర్వీస్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే. సో విల్ టాక్ అబౌట్ మావెన్ ఆర్కిటెక్చర్ కూడా. ఓకే. మావెన్ ఆర్కిటెక్చర్ కూడా మాట్లాడదాం రేపు. దాన్ని ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది విల్ డిస్కస్. సో ఇప్పటివరకు చూసిన దాంట్లో మాట్లాడిన దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే we can discuss. Okay, then let us connect tomorrow.